వెల్కమ్ టు ఆరెంజ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 22వ తేదీన సామూహిక వరలక్ష్మి వ్రతాలు వివరాలను వెల్లడించిన ఎమ్మెల్సీ ఎమ్మెల్యే. సంక్షేమ పథకాల అమలుపై వైసీపీకి బహిరంగ చర్చకు సవాల్. వైసీపీ నాయకులకు సవాల్ విసిరిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. పేట ఉచిత బస్సుపై వైసీపీ దుష్ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్యే నెహ్రూ. జగ్గంపేట 3 రోజులకే ఫెయిల్యూర్ అని వైసీపీ ప్రచారం చేస్తుందని ఆరోపణ. కోరంగి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై గ్రామస్తులు ఆందోళన. అతివేగంగా వచ్చి బాటసారిని ఢీకొట్టిన కారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉన్న శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం ఈ నెల 22వ తేదీన సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఎమ్మెల్సీ హరిప్రసాద్ మరియు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతారని, మహిళలకు 10,000 చీరలను పంపిణీ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంపై అధికారులతో దేవాలయంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు సమీక్షా సమావేశం నిర్వహించారు. नमस्तेस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्नि అందరికీ నమస్కారం. ప్రముఖ దివ్యక్షేత్రమైన మన పిఠాపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శ్రావణ మాసంలో సాంప్రదాయ సిద్ధంగా జరిగే పూజా కార్యక్రమాన్ని కొనసాగుతున్నాయి. ఈ ఆఖరు శుక్రవారం అంటే 22వ తారీఖు జరిగే శుక్రవారం నాటితో ఈ శ్రావణ మాసం ముగుస్తున్నందున ఎప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక ఆచారం అయితే ఉంది. ఆఖరు శుక్రవారం నాడు స్థానిక ఎమ్మెల్యే ఆడపడుచులందరికీ మంచి సందర్భంగా పసుపు కుంకుమలు అందజేసే కార్యక్రమం అది ఈ 22న తలపెట్టాం. గౌరవనీయులు మన ప్రీతమ డిప్యూటీ సీఎం స్థానిక ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం కోసం 10,000 చీరలను ఈసారి పంపిస్తున్నారు. ఈ చీరలు ప్రతి భక్తులందరికీ అందే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం కోసం ఈరోజు అధికారులు, అనధికారులు, రాజకీయ నాయకులందరితో కలిసి కూర్చొని చర్చించడం జరిగింది. ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని సజావుగా సక్రమంగా తీసుకెళ్ళాలి, అందరూ భక్తిభావంతో పూజలు చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని దేవుడి కృపను ఎలా పాత్ర కావాలి అనే విషయం మీద చర్చించాము. రెవెన్యూ వాళ్ళు, పోలీసు అధికారులు, ఆర్ఎండ్బి యంత్రాలు మొత్తం ఈ కార్యక్రమానికి ఎవరైతే సహకారం అందించాలో అందరితో. అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంక్షేమ పథకాల అమలుపై వైసీపీ బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తమ కూటమి ప్రభుత్వం వాలంటీర్ల సహాయం లేకుండానే ప్రతి నెల 1వ తేదీన లేదా సెలవు దినమైతే ఒకరోజు ముందుగా పెన్షన్లు పంపిణీ చేస్తోందని తెలిపారు. సంక్షేమ పథకాలను మెరుగ్గా అమలు చేస్తున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థను అప్పుల పాలు చేసినా ప్రస్తుతం కేంద్ర సహకారంతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు. ఈ పథకాలపై చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వైఎస్ఆర్సీపీ సిద్ధమా అని సవాల్ విసిరారు. 13,500 మాత్రమే రైతాంగానికి ఇవ్వడం జరిగింది.
ఇవాళ మేము 20,000 రూపాయలు ఇస్తామన్నాం. కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తామంది పిఎం కిసాన్ కింద. దానికి 14,000 అన్నదాత సుఖీభవ చేర్చి ఆ పథకం పేరు కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే పేరు మాత్రమే పెట్టి మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 వేసి 7,000 రూపాయలు రైతాంగానికి జమ చేయడం జరిగింది. అక్కడ కూడా అభ్యంతరాలు స్వీకరిస్తూ ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే వాటికి మరలా తిరిగి అందివ్వడం కోసం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆగస్టు 15వ తేదీన స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. మొదటగా హామీ ఇచ్చింది జిల్లా పరిధి వరకు మాత్రమే. ఇవాళ పరిధిని విస్తరించి రాష్ట్ర పరిధి వరకు ఉచిత బస్సు సౌకర్యాన్ని వాళ్ళ మహిళలకు కలిగించడం జరుగుతూ ఉంది. ఇంత సక్రమంగా ఇచ్చిన హామీల్ని మెరుగైన విధానంలో చేసే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంటే దీన్ని వార్వలేని తనంతో జగన్మోహన్ రెడ్డి గారు మొదట్లో సంక్షేమ పథకాలు ఏమైనా సూపర్ 6 ఏమైనా మాట్లాడారు. ఆయనకి తోడుగా కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడ మాట్లాడడం జరిగింది. వీరందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ మేము ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల్ని ప్రజల ప్రయోజనాల కోసం మెరుగైన రీతిలో అందించడం కోసం ఇవాళ కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. మీరు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక వ్యవస్థను అప్పుల్లోకి తీసుకెళ్లిపోయినా, ఆర్థిక వ్యవస్థను వెంటిలేటర్ మీద పెట్టినా ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఇవాళ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న డబుల్ ఇంజిన్ సర్కార్ ఇవాళ అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, సేవా రంగాన్ని విస్తృతపరిచి ప్రజలకి సుపరిపాలన అందించడం కోసం ముందుకు పెడతా ఉంది. దీనిలో ఎవరికైనా సందేహాలు ఉన్నా మేము నివృత్తి చేయడం కోసం కానీ పడిన తర్వాత 14 నెలలు గడిచేటప్పటికి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో ఆ సూపర్ 6 హామీల్ని ఒక్కొక్కటిగా సంపూర్ణంగా ఇచ్చిన హామీ కన్నా మెరుగైన విధానంలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతూ ఉంది. మరి మొన్న ఆగస్టు 15వ తేదీన స్త్రీశక్తి పథకం ద్వారా ఏదైతే మహిళలకి జిల్లా పరిధిలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని మొదటగా సూపర్ 6లో హామీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళలకు స్త్రీశక్తి పేరుతో ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంపై వైసీపీ దుష్ప్రచారాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్రంగా ఖండించారు. జగంపేటలో టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఫ్రీ బస్ పథకం ప్రారంభించిన 3 రోజులకే ఫెయిల్యూర్ అని వైసీపీ పార్టీ విమర్శించడం, సాక్షి పత్రికలో అసత్య కథనాలు రాయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొత్తగా ఏదైనా పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుందని ప్రతిపక్ష పార్టీ గాని పార్టీ గ్రహించాలని సూచించారు. ఈ పథకం వల్ల ఎన్నో కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని, మహిళలకు స్త్రీశక్తి పథకం ఆర్థిక భరోసానిస్తుందని వివరించారు. దానివల్ల కూడా ఆర్టీసీకి లబ్ధి చేకూరేటటువంటి పరిస్థితి. దీనివల్ల ఏమి ఇది వ్యాపార సంస్థ కాదు, ప్రభుత్వం అంటేనే మనకు నష్టం జరిగేటటువంటి పరిస్థితి లేదు. అయితే ఒకటే, ఈ పిచ్చిన కొడుకులకి నేను చెప్పేది ఏంటంటే తొందరపడి ఒక పథకం మీద ఒక నిర్ణయం తీసుకోకండి. దానికి టైం ఇవ్వండి, చెప్పండి. ఈ రకంగా చెప్తే బాగుంటుంది అని చెప్పడంలో తప్పులేదు. అది చెప్పటంలే ఫెయిల్యూర్ పెద్ద అక్షరాలతో రాయాలి. ఎక్కడ ఫెయిల్యూర్ అయిందండి? పండగ చేసుకుంటున్నారు వాళ్ళు. ఆర్టీసీ బస్సులు చూస్తుంటే కళకళ నాడుతున్నాయి. అదే కాదు, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఇది ఇచ్చాడు. ఇదే పేపర్లో పత్రికా ప్రకటన చేశారు, అన్నదాత సుఖీభవ. ఈ అన్నదాత సుఖీభవకి ఎవరికైనా రానటువంటి వాళ్ళు ఉన్నట్టయితే మళ్ళీ మీరు అర్జీలు పెట్టుకోండి. ఒక టైం బాండ్ ప్రకారం టైం కూడా ఇచ్చాడు. అలాగే అమ్మకు వందనం, తల్లికి వందనం, దానికి ఒక టైం ఇచ్చాం.
ఎవరికైనా రానోళ్ళు ఉన్నట్టయితే మళ్ళీ రెట్టిఫై చేసుకోండి. అందరికీ చందాలు అనేటటువంటి తపంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టే ఓ టైం పాటు అమలు చేసేసాం, అమ్మ అయిపోయింది అని చెప్పి చేతులు దులిపెట్టలే. ఎవరికైనా అందరూ ఉన్నట్టయితే అర్హత ఉంది, వాళ్ళకి అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆ 10% నష్టం జరగకుండా చూసేటటువంటి బాధ్యత ఈ మంచి ప్రభుత్వం ఉంది. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. నేను వాళ్ళకు కూడా నష్టం జరగకుండా ఒక మంచి ప్రోగ్రాం ఇస్తాను అని చెప్పాడు. అది చేయబోతున్నాం. తాత్కాలికంగా ఆదుకోవాలని చెప్పేసి మన నియోజకవర్గంలో అయితే మన జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఈవేళ 2000 మందికి దరిదాపుల్లో ఆటో వాటికి 10 కేజీలు బియ్యం రేపో ఎల్లుండో ఇవ్వడం జరుగుతుంది. తాత్కాలికంగా ఆదుకోవడం అంటే ఒక నెలకు సరిపడేటువంటి బియ్యాన్ని మనం వాళ్ళకి ఇచ్చామంటే దానివల్ల సంవత్సరం నడపచ్చు దాన్ని. ఈ మిగులు వాళ్ళు సంపాదించే ఆదాయంలో వచ్చే నష్టాన్ని తట్టుకుంటూ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందనేటటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం మేము తీసుకోవడం జరిగింది, నవీన్ తీసుకోవడం జరిగింది. కాకినాడ జిల్లా కోరంగి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారి 216లో కోరంగి వద్ద ఒక కారు అతివేగంగా వచ్చి ఒక బాటసారిని ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాటసారి అయిన కోరంగికి చెందిన నిమతి యేసు మరియు ఆటోలో ఉన్న పాత కోరంగికి చెందిన ఏ లక్ష్మి మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులు గ్రామస్తులు కలిసి మృతి చెందిన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కోరంగి పోలీస్ స్టేషన్ ముందు జాతీయ రహదారిపై బైఠాయించారు. కోరంగి ఎస్ఐపి సత్యనారాయణ మరియు కాకినాడ రూరల్ సిఐ చైతన్య కృష్ణ అక్కడికి చేరుకుని మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. దాని మీద ఏం మాట్లాడతావు సార్ మీరు? తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామ శివారులో ఉన్న నల్లచిలక చెరువు భూమి వివాదాస్పదంగా మారింది. గతంలో ఈ 5 ఎకరాల 79 సెంట్ల భూమిలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరగడంతో అధికారులు పట్టాలు రద్దు చేసి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించి చేపల చెరువుగా మార్చి వ్యాపారం చేస్తున్నట్లు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కోర్టు స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసి ఎవరూ ఆ భూమిలోకి ప్రవేశించకూడదని స్పష్టం చేసింది. అయితే కొందరు వ్యక్తులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మళ్లీ చేపలు పట్టడం, వాటిని బయటకు తరలించడం ప్రారంభించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వీఆర్ఓ మాచవరపు శ్రీనివాస్ ఈ విషయాన్ని తహసీల్దార్ కృష్ణకు తెలియజేశారు. తహసీల్దార్ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. నేను బిక్కోలు తహసీల్దార్ మాట్లాడుతున్నానండి. అందరికీ నమస్కారం. బిక్కోలు మండలం బలభద్రపురం గ్రామంలో సర్వే నెంబర్ 123లో ఎల్సీసీ ల్యాండ్లో 2016లో హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగిందండి. దాంట్లో ఆ భూమిలో మైనింగ్ చేశారని అది అప్పటి నుంచి కూడా ప్రభుత్వ స్వాధీనంలో ఉంది. గత ఈ మధ్యకాలంలో కొందరు వ్యక్తులు దాన్ని ఆక్రమించుకొని చేపల చెరువులు పెంచుతుందని వచ్చిన కంప్లైంట్ మీదకు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కూడా సదరు భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. దాంట్లో అవతల వ్యక్తులు డాక్యుమెంట్లు తప్పుడు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఆ ల్యాండ్ మాదే అని చెప్పని కోర్టుకి వెళ్ళడం జరిగింది. తదనుగుణంగా గౌరవ హైకోర్టు స్టేటస్ కో మంజూరు చేయడం జరిగింది. అండి, నా పేరు సుబ్బారావు అండి. మరి మేము పని చేయడానికి వారంలోకి వెళ్ళామండి. మరి ఈ యాన్లని ఇవన్నీ నల్ల చిలక అని ఒక చెరువులు పుట్టారండి, కానిదండి. ఆ చెరువుల కాడికి మేము దగ్గరలోనే పని చేస్తున్నామండి. ఇది కోర్టులో పడ్డది కదా అని చేపలు అదే మేము
చూడడానికి మేము వెళ్ళామండి. వెళ్ళినప్పటికి వీళ్ళు కోర్టులో పడ్డదని మాకు ఇన్ఫర్మేషన్ తెలిసిందండి మాకు. సరే కదా ఈ లోకంలో మాకు వీళ్ళు వెళ్ళి మేము అడగనాకి వెళ్ళామండి. అడగనాకి వెళ్ళినప్పటికి చేపలు అప్పుడే లోడ్ చేసేస్తున్నారు. ఇదైతే ఇంత కోర్టులో పడ్డది కదా, మీ ఇష్టసారి మీరు పడుతున్నది పద్ధతి కాదని మేము అడిగాం సార్. మరి అడిగిన తర్వాత వాళ్ళు చాలా మా మీద చాలా రుబాబుగా వాళ్ళు వచ్చారు. అంతే చేత మరి మేము నలుగురు వెళ్ళి ఈఆర్ఎస్సీలు గారికి మేము ఫోన్ చేసి ఆయన చెప్పి మేము ఆఫ్ చేయించామండి. వెళ్ళేటప్పుడు అండి ఆ కుర్రలో ఆ చెరువులో దిగేటప్పుడు అతను ఇది ఎవరే ఏటియా అని చెప్పేసి అడిగితే, ఈ సంబంధం ఏంటి, కోర్టులో ఉన్నప్పుడు మీరు చెరువులు చేపలు పట్టడం ఏంటి అని మేము అడిగితే, ఎవరు దిగమన్నారు ఏంటని మేము అడిగితే, ఇది బీజేపీ రామకృష్ణ గారు ఆయనే చేయమన్నాడని చెప్పేసి అక్కడ ఆ చేపల చెరువులో పనిచేసే కుర్రోడు చెప్పాడండి మాకు. అదేంటిది కోర్టులో ఉన్నప్పుడు ఈ బీజేపీ రామకృష్ణ పట్టడం ఏంటని చెప్పేసి మేము అడిగామండి. అడిగితే మీ మీద ఎవరు పంపించారని మమ్మల్ని. గత 2 రోజులుగా కాకినాడ నగరంలో కురుస్తున్న వర్షాల వల్ల ఏర్పడిన ముంపు పరిస్థితిని తెలుసుకోవడానికి సిపిఎం బృందం వివిధ ప్రాంతాలలో పర్యటించింది. సిపిఎం బృందం తుమ్మిలిపేటలో ప్రధాన డ్రైన్ను పరిశీలించగా అది పూర్తిగా చెత్తతో మరియు పుడికితో నిండిపోయినట్లు గుర్తించారు. మురిగినీటి నుండి చెత్తను వేరు చేయడానికి నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన యంత్రం చాలా కాలంగా పనిచేయడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. గతంలోనే డ్రైన్ల పూడికలు తీయించి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలని సిపిఎం కోరినట్లు తెలిపారు. పెరిగిన పని భారానికి అనుగుణంగా సిబ్బందిని కూడా పెంచాలని సూచించారు. ఈ విషయాలను సోషల్ మీడియా ద్వారా నగరపాలక సంస్థ అధికారులకు చేయగా వారు సానుకూలంగా స్పందించినట్లు సిపిఎం నాయకులు పలివెల వీరబాబు, మలక వెంకటరమణ తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సిపిఎం బృందం కాకినాడలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నాం. గతంతో పోల్చినప్పుడు కాకినాడ నగరంలో ముంపు అనేది ప్రధాన వీధుల్లో తగ్గింది. వర్షం కురిసిన ఒక అరగంట గంటలోనే నీళ్ళన్నీ కూడా డ్రైన్స్లోకి వెళ్ళిపోవడం అభినందించదగ్గ విషయం. కానీ నగరపాలక సంస్థ అధికారులు ప్రధాన రహదారులు, మెయిన్ వీధులు మీద పెట్టినటువంటి శ్రద్ధ శివారు ప్రాంతాల మీద పెట్టడం లేదేమో అనిపిస్తుంది. ఈ దుమ్ములపేట చివరిలో ఉన్నటువంటి మెయిన్ డ్రైన్, ఇది డ్రైన్లా కాకుండా చెత్త వేసుకునే ఒక డంపింగ్ యార్డ్ లాగా కనిపిస్తున్నది. వాస్తవానికి ఈ డ్రైన్లో చెత్త వెళ్తున్నప్పుడు ఒక మిషన్ ద్వారా దాన్ని రీసైకిల్ చేసి నీళ్లు మాత్రమే సముద్రపాయలో కలిసి ఆ చెత్త మొత్తం ట్రాక్టర్లోకి వచ్చి అది డ్రైన్ క్లీనింగు, మెయిన్ డ్రైన్లు పూడికి తీయించడం మీద శ్రద్ధ పెట్టడం లేదని మేము భావిస్తున్నాం. గత మే జూన్ నెలలోనే పూడికలన్నీ తీస్తే వర్షాకాలంలో ముంపు నివారించవచ్చు, అపారిశుధ్యాన్ని లేకుండా చేయవచ్చు అని చెప్పి సిపిఎంతో పాటు అనేక మంది పెద్దలు నగరపాలక సంస్థ సూచించిన అధికారులు సరైనటువంటి సక్రమమైన చర్యలు సకాలంలో తీసుకోవడం లేదనిపిస్తుంది. ఇప్పటికైనా శివారు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ పారిశుధ్యాన్ని మెరుగుపరచడానికి, డ్రైన్స్ అన్ని మురికి నీరు ప్రవహించే విధంగా చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పలేత కాకినాడ నగరపాలక సంస్థలో వర్షం పడినప్పుడు ముంపు అనేది ఎక్కువ ఉండేది. ఈ మధ్యకాలంలో కొంత శుభ్రత లేకపోతే డ్రైన్ క్లీనింగ్ చేయించడం అనేది జరగడంతో ఇది ముంపు అనేది తగ్గింది. కానీ కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సమీక్షించారు. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో సౌకర్యాలు పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఆలయ అంతరాలయంలోని 3 ప్రధాన ద్వారాల వెడల్పు పనులను ప్రారంభించారు. స్వామివారిని భక్తులు సులువుగా దర్శించుకునేందుకు క్యూలైన్ల రద్దీని తగ్గించేందుకు ద్వారాలను వెడల్పు చేస్తున్నారు. పెరుగుతున్న భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని కంపార్ట్మెంట్లు, డార్మెటరీలు, అద్దె గదుల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఒకేసారి 3000 మంది భక్తులు భోజనం చేసేందుకు వీలుగా వకులమాత అన్నదాన కేంద్రం త్వరలో అందుబాటులోకి రానుందని వెల్లడించారు.
సంక్షేమ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు చేదులూరు గవరయ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. కాకినాడలో ఆయన మాట్లాడుతూ మోడీ నిజమైన హిందూతత్వాన్ని, నిజమైన పాలనను అందిస్తున్నారని గవరయ్య పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలైనప్పటికీ ప్రజలు స్వాతంత్ర్యంలో బతుకుతున్నామనే భ్రమలో ఉన్నారని, కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే నిజమైన స్వతంత్రులుగా జీవిస్తున్నారని గవరయ్య ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి నిజమైన స్వతంత్రులుగా ప్రజలు జీవిస్తున్నారని గవరయ్య కొనియాడారు. స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది. 79 సంవత్సరాలలో స్వతంత్రం 1947లో వచ్చిందని చెప్పేసి యావత్ భారతదేశం అంతా కూడా భ్రమలో జీవించింది. కానీ ఈ రోజున నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ద్వారా పొందినటువంటి ఈ సమాజం అనుభూతిని ఇవాళ నరేంద్ర మోడీ గారు 79వ సంవత్సరంలో ఎర్రకోట మీద నుంచి నిజమైన హిందుత్వాన్ని, నిజమైన ధర్మాన్ని, నిజమైన దేశంగా ప్రకటించుకునేటువంటి సందర్భం మనందరం కూడా విన్నాం. ఎంచేతనే స్వతంత్రం అనేటువంటిది ఇప్పటి వరకు సామాన్యమైన సమాజం, ధర్మం పట్ల విశ్వాసం లేనటువంటి సమాజము ఇప్పటి వరకు ఉన్నదే స్వతంత్రం అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925లో ప్రారంభించినటువంటి సంస్థ యొక్క 100 సంవత్సరాలు అయిన తర్వాత ఈవేళ భారతదేశంలో హిందుత్వం యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టినటువంటి రోజు ఇది. కాబట్టి ఈరోజు నిజమైనటువంటి స్వతంత్రం భారతదేశానికి, భారతీయులకు వచ్చిందనేటువంటి విశ్వాసం మనందరికీ కల్పించాడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి మనము దీన్ని స్థిరపరచుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఏం చేద్దంటే ఇప్పటి వరకు మనందరం కూడా నిస్వార్థమైనటువంటి పరిపాలన పొందలేని దౌర్భాగ్య స్థితిలో మనం జీవించాం. కాబట్టి ఇవాళ స్వార్థం లేనటువంటి సమాజంలో మనం జీవించే రామచంద్రపురం నియోజకవర్గాన్ని కోనసీమ జిల్లా నుండి విడదీసి కాకినాడ జిల్లాలో విలీనం చేయాలనే డిమాండ్తో అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రామచంద్రపురంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శన రాజగోపాల్ సెంటర్ నుండి మొదలై ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నాను చేపట్టారు. వరదలు, తుఫానుల వంటి విపత్తుల సమయంలో గోదావరి నది పొంగి రహదారులు మునిగిపోవడంతో రవాణా ఆగిపోతుందని, దీంతో ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు కూడా వెళ్లలేని దుస్థితి ఏర్పడుతోందన్నారు. ఈ పోరాటం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేసే వరకు కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు ఆర్డీఓ అఖిలప్రియ, రామచంద్రపురం మండల పరిషత్ ఎంపీపీ అంబటి భవానీలకు వినతి పత్రాలు అందజేశారు. రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో అమలాపురం వద్దు, అమలాపురం వద్దు, అమలాపురం వద్దు, రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో కలపాలి. రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలి. రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లా అమలాపురం వద్దు, అమలాపురం వద్దు, అమలాపురం వద్దు, అమలాపురం వద్దు, రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో ఏదైతే కొత్త జిల్లాలో ప్రతిపాదన వచ్చింది కాబట్టి ప్రభుత్వం కొత్త జిల్లాలో ప్రతిపాదన తీసుకొచ్చింది కాబట్టి రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి గతంలో కాజులూరు మండలాన్ని మరి గతంలోనే కాకినాడ జిల్లాలో కలపడం జరిగింది. ఇప్పుడు ప్రజల నుంచి అభ్యర్థుల్లో అర్జీలు ప్రభుత్వం సేకరిస్తూ ఉంది కాబట్టి మరి భౌగోళికంగా కాకినాడ అయితే మనకు దగ్గరగా ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలు కానీ, ఆసుపత్రులు కానీ, విద్యా సంస్థలు కానీ అన్ని రకాలుగానే కూడా కాకినాడ అనుకూలంగా ఉంటుంది. గోదావరి అవతల ఉన్నటువంటి అమలాపురం చేరడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అదేవిధంగా సెంటిమెంటల్గా కూడా కాకినాడ అంటే మనలో ఒక అంతర్భాగం అని చెప్పేసి మన చిన్నతనం నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా కాకినాడ మీదే ఒక సెంటిమెంట్ కూడా అలవాటైంది. కాబట్టి మీ మండలం తరఫున మీరు ఒక తీర్మానం చేసి మరి ప్రభుత్వానికి మీరు పంపిస్తారని చెప్పేసి ఈ రోజున నియోజకవర్గంలోని అన్ని పార్టీలు, అన్ని వర్గాలకు చెందినటువంటి ఒక జేఏసీకి ఏర్పడి
మేము మీకు ఈ రోజున వినతి పత్రం ద్వారా మీరు ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఏదైతే ప్రభుత్వం అర్జీలు సేకరిస్తూ ఉందో మరి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆవిర్భావ దినోత్సవం రాజోలులో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రాజోలు సీఐ నరేష్ కుమార్ హాజరయ్యారు. ఆయన కేక్ కట్ చేసి జర్నలిస్టుల వృత్తి ఎంతో సవాలుతో కూడుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సురేంద్ర కుమార్, నియోజకవర్గ అధ్యక్షులు చంటి, ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి మణికంఠతో పాటు ఇతర జర్నలిస్టులు కూడా పాల్గొన్నారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ఏపీడబ్ల్యూజే నిరంతరం కృషి చేస్తుందని అనపర్తి నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు కర్రి శ్రీనివాసరెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు సత్తి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం వేడుకలను అనపర్తి ప్రెస్ క్లబ్ వద్ద ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపకుడు మానికొండ చలపతిరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యూనియన్ పతాకాన్ని ఎగురవేశారు. అదేవిధంగా అనపర్తిలోని రామిరెడ్డి మంగాయమ్మ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో ఏపీయూడబ్ల్యూజే ముందుంటుందన్నారు. జర్నలిస్టుల సమస్యలపై అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. ఎదరకరండి గారు ఒకసారి మళ్ళీ ఎదరకరండి. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను వెలికి తీసేందుకు ఏర్పడిన ఈ జర్నలిజం అనేక పొంతల దొక్కుతూ నేటికి విస్తృతంగా పనిచేస్తూ దేశ విదేశాలలో సైతం ఉనికిని చాటుకుంటూ ముందుకు సాగుతుంది. సమాజంలో నాలుగో పిల్లర్గా పిలువబడే ఈ జర్నలిజంతో అనేక సమస్యలు వెలుగులోకి తీసుకురావడం, వాటిని పరిష్కరించే దిశగా కృషి చేయడం జర్నలిస్టులు విధిగా ఉంది. అయితే జర్నలిస్టులకు ఏర్పడే సమస్యల పరిష్కారం కోసం ఏ విధమైన ఒక యూనియన్ లేని రోజుల్లో ఆనాడు చలపతిరావు గారు
68 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ స్థాపించారు. ప్రస్తుతం ఈరోజు 69వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ యూనియన్ ఏర్పడినటి నుండి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం, జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయడం వంటి అంశాలతో ఈ ఏపీడబ్ల్యూజే ముందుకు సాగుతుంది. ఈరోజు అనపర్తి నియోజకవర్గ పరిధిలోని అనపర్తి నియోజకవర్గ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అనపర్తిలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేసే కార్యక్రమాల్ని రూపొందించాం. కాకినాడలోని సర్పవరం జంక్షన్ వద్ద నూతనంగా మిత్ర హార్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభమైంది. ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇన్స్టిట్యూట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్కి విచ్చేసిన అతిథులు గౌరవనీయులందరికీ నా నమస్కారాలు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. మిత్ర హార్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెయిన్ మోటో వచ్చేసి ప్రతి గుండెకి సంబంధించిన ప్రతి దానికి ఇక్కడ వైద్యం అందేలాగా హై అండ్ ఎక్విప్మెంట్ కానీ అడ్వాన్స్డ్ సౌకర్యాలతో మేము ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా లాప్రోస్కోపిక్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సేవలు, లేజర్ చికిత్సలు కూడా మా హాస్పిటల్లో అందుబాటులో ఉంటాయండి. 24 గంటలు ఐసీయూ సదుపాయాలతో కంప్లీట్ కేర్ ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. నా పేరు డాక్టర్ భారతి అండి, నేను జనరల్ సర్జన్. ఈరోజు మిత్ర హాస్పిటల్ ఓపెనింగ్కు వచ్చినటువంటి అశ్రథ మహారథులకు, మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు. మిత్ర హాస్పిటల్ అనేది డెడికేటెడ్ కార్డియాక్ హాస్పిటల్తో పాటు జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, దాంతోపాటు అడ్వాన్స్డ్ సిటీ సర్జరీ అంటే బైపాస్ వాల్ రిప్లేస్మెంట్కు డెడికేటెడ్గా అత్యాధునిక పరికరాలతో విత్ ఏఏ టెక్నాలజీతో మొట్టమొదటిసారిగా మన కాకినాడలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఈ క్యాథ్ ల్యాబ్ ప్రారంభించబడింది. ఈ సేవలు కాకినాడ ప్రజలతో పాటు దాని సరౌండింగ్ విలేజెస్ అన్ని ప్రాంతాల వారికి ఉపయోగపడతాయని మేము కోరుకుంటున్నాము. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ రోజుకు అంటే మేము చదువుకున్నప్పటికీ ఇప్పటికీ ఈ గుండె జబ్బులు అనేది విపరీతంగా పెరిగిపోతున్నాయి. అప్పుడు ఒక ల్యాబ్ ఉంటే, ఒక క్యాథ్ ల్యాబ్ ఉంటే సరిపోయేది, కాస్త ఇప్పుడు 6-7 ల్యాబ్లు అయిపోయినా కానీ ఎవరికి పని తీరికైతే లేదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ల్యాబ్లో 3 డాక్టర్లు ఉన్నా కానీ ఎవరూ ఖాళీగా ఆ లెవెల్లో జబ్బులు అనేటివి పెరిగిపోయినాయి. వీటన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే మన ఆహార అలవాట్లు, మన లైఫ్ స్టైల్ చేంజ్ కావడం వల్ల విపరీతంగా పెరిగిపోయింది. దీంట్లో సొసైటీతో, పేషెంట్తో పాటు డాక్టర్స్కు బర్డన్స్ పెరిగిపోయినాయి, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి. వీటిని జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకునే దానికంటే నివారించుకోవడం అనేది చాలా 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 ముఖ్యము. కాబట్టి మన ఆహార అలవాట్లు అన్నీ జాగ్రత్తగా చూసుకుంటే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాకపోతే మాకు జబ్బు వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము. ఎంత ఎర్లీగా అంటే మినిట్స్ అనమాట. హార్ట్ డిసీజులు ఏంటంటే ప్రతి నిమిషము ఇంపార్టెంట్, ఏ నిమిషము ఎక్కువ కాదు. కాబట్టి మనం ఎంత త్వరగా వైద్యం చేసి ఎంత త్వరగా ఉంటే అంత మంచి అవుట్కమ్స్ అనేది ఉంటాయి. ఈ అవకాశాలు మీకు అన్ని అడ్వాన్స్డ్ సౌకర్యాలతో మిత్ర హాస్పిటల్ ఏంటంటే క్యాథ్ ల్యాబ్, దాంతోపాటు సిటీ థియేటరు, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ థియేటరు, ఆల్ ఎమర్జెన్సీస్ ఎక్సెప్ట్ ట్రామా అంటే యాక్సిడెంట్లు తప్ప మిగతా అన్ని వాటికి మా మిత్ర. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.